ఇప్పటి వరకు మన తెలుగు స్టేట్స్ లో హైయెస్ట్ గ్రాస్ ని కలెక్ట్ చేసినటువంటి టాప్ 10 మూవీస్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి టాప్ 10th ప్లేస్ లో సరిలేరు నీకెవరు మూవీ ఉంది. ఈ మూవీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 180 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అండ్ టాప్ 9th ప్లేస్ లో వచ్చేసరికి మన చిరంజీవి గారి వాల్తేరు వేరయ్య మూవీ ఉంది. ఈ మూవీ మన రెండు తెలుగు స్టేట్స్ లో కలిపి 190 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అండ్ 8th ప్లేస్ లో చూసుకున్నట్లయితే మనకి రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తో రన్ అవుతున్నటువంటి మన విక్టరీ వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్న మూవీ. ఈ మూవీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 195 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ 8th ప్లేస్ లోకి అయితే వచ్చేసింది. అండ్ నెంబర్ 7 మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి అలా వైకుంఠపురంలో మూవీ. ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 205 క్రోర్స్ గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ టాప్ 7th ప్లేస్ లో అయితే ఉంది. అండ్ ఈ లిస్ట్ లో 6th ప్లేస్ లో చూసుకున్నట్లయితే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి సలార్ మూవీ. ఈ మూవీ 235 క్రోర్స్ ఒక తెలుగు స్టేట్స్ లోనే కలెక్ట్ చేస్తూ టాప్ 6th ప్లేస్ అయితే సొంతం చేసుకుంది. అండ్ టాప్ 5 లో చూసుకున్నట్లయితే దేవరా పార్ట్ 1 మూవీ. ఈ మూవీ ఓన్లీ తెలుగు స్టేట్స్ లోనే 240 క్రోర్స్ గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ టాప్ 5 లో ఉంది. అండ్ టాప్ 4th అండ్ 3rd ప్లేస్ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి మూవీసే ఉన్నాయి. కల్కి 2898 300 క్రోర్స్ గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ టాప్ 4th ప్లేస్ ని సొంతం చేసుకుంటే బాహుబలి 2 మూవీ 330 క్రోర్స్ గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ టాప్ 3rd ప్లేస్ అయితే సొంతం చేసుకుంది. ఈ లిస్ట్ లో టాప్ 2nd ప్లేస్ వచ్చేసరికి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి పుష్ప 2 మూవీ. ఈ మూవీ 350 క్రోర్స్ గ్రాస్ ని ఒక్క తెలుగు స్టేట్స్ లోనే కలెక్ట్ చేస్తూ టాప్ 2nd ప్లేస్ అయితే సొంతం చేసుకుంది. సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ టాప్ 1 ప్లేస్ లో మన త్రిబులర్ మూవీ అయితే ఉంది. మూవీ ఏకంగా 420 క్రోర్స్ గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ టాప్ 1 ప్లేస్ లో ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మరి ఈ రికార్డ్ ని త్వరలో రాబోయే మూవీస్ లో ఏ మూవీ బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.